హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. భీష్మ ఏకాదశి జనవరి 29 గురువారం భీష్మ ఏకాదశి సందర్భంగా భీష్మ ఏకాదశి అని ఎందుకంటారు? మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. ఈ రోజునే కురుకుల యోధుడు భగవంతుడిలో ఐక్యమైన రోజు. భీష్ముడు పాండవులకు చేసిన మహో ఉపదేశం విష్ణు సహస్రనామం. కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మ పితామహుడు అంపశయ్యపైనే ఉన్నాడు. నెల రోజులు గడిచాక ఒకనాడు పాండవులతో పాచికలాడుతూ గోపాలుడు హఠాత్తుగా ఆగిపోయాడు. దీనికి కలవరపడిన పాండవులు ఏమైందని శ్రీకృష్ణుడిని ప్రశ్నించారు. కురుక్షేత్రంలో అంపశయ్యపై పవలించి ఉన్న భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడని ఆ జగన్నాటక సూత్రధారి సమాధానం ఇస్తాడు. అందుకే నా మనసు అక్కడికి వెళ్ళిపోయింది. మీరు కూడా నాతో రాండని పాండవులకు తెలిపాడు. ఎందుకంటే భీష్ముడు అస్తికాగ్రేసరుడు, ధర్మశాస్త్రాలను అవపోషణం పట్టి పూర్తిగా అకలింపు చేసుకున్న మహనీయుడు. ఏ ధర్మ సందేహాన్నైనా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. దేహం నుంచి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవరూ ఉండరు. కాబట్టి సూక్ష్మ విషయాలను తెలుసుకోవడానికి రండి అని భీష్మ పితామహుడి చెంతకు తీసుకువచ్చాడు. సుమారు 3 పక్షాల నుంచి అంపశయ్యపై పడి ఉన్నాడు. దేహమంతా బాణాలు గుచ్చుకొని పూర్తిగా శక్తి క్షీణించిపోయింది. మాఘమాసంలో ఎండకు ఎండుతూ మంచుకు తడుస్తూ నీరు ఆహారం స్వీకరించకుండా ఉన్నాడు. తను కోరుకుంటే మరణం చెంతకు వస్తుంది, కానీ ఇన్ని బాధలను భరిస్తూ ఉత్తరాయణం వరకు ఉండాలి అని కోరుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుంచి నిష్క్రమించాలని భగవంతుడిని తలుచుకున్నాడు. తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగేవాడు. అంతటి జ్ఞానం కలిగిన మహనీయులకు ఈ రోజు ఆ రోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెప్తుంది. అలాంటి వాళ్ళు ఏ రోజు నిష్క్రమించినా వైకుంఠం ప్రాప్తిస్తుంది. భీష్ముడు తనకి మాతా పిత గమ్యం సర్వం నారాయణ అని అనుకున్న మహనీయుడు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు. అయితే తను చేసిన దోషం ఒకటి స్పష్టంగా గంగేయుడికి జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి పాపం శరీరం పైన రాసి ఉంటుందట. అది తొలగితే తప్ప సద్గతి కలగదట. ఇంతకీ భీష్మ పితామహుడు చేసిన దోషం ఏంటంటే, పాండవ పత్ని ద్రౌపదికి నిండు సభలో అంతటి అవమానం జరుగుతున్నా ఏమీ చేయలేకపోయాడు. ద్రౌపదికి శ్రీకృష్ణుడు అంటే అత్యంత ప్రేమ. తన గురువైన వశిష్ఠుడు ఆమెతో ఇలా చెప్పారట: హే ద్రౌపది, ఇతరులు తొలగించలేని ఆపదలు కలిగినప్పుడు శ్రీహరిని స్మరించుకోమన్నారు. కురుసభలో వస్త్రాపహారం జరుగుతుంటే అతి పరాక్రమవంతులైన 5 భర్తలు ఆమె గౌరవాన్ని కాపాడలేకపోయారు. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు, కానీ సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని పక్కన పెట్టారు. కృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు కాబట్టి అలా చేసినందుకు కౌరవులను మట్టు పెట్టాడు. పాండవులకు కూడా అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివర తన ఎవరిని రక్షించాలనుకున్నాడో ఆమెకే నష్టం జరుగుతుందని భావించాడు. ఈ విషయాన్ని సాక్షాత్తు ఆ భగవంతుడే అర్జునుడితో చెప్పాడట. ద్రౌపదికి ఎప్పుడు అవమానం జరిగిందో అప్పుడే వారిని తీసి పాడేశాను. ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితంలా ఉన్నారే తప్ప ఆ గౌరవాన్ని నీకు కట్టబెట్టాలని యుద్ధం చెయ్యమంటున్నానంటూ అర్జునుడితో శ్రీకృష్ణుడు అన్నాడట. భీష్ముడు ఆనాడు ధర్మరాజుకు లేవనెత్తిన సందేహాలను తీరుస్తుంటే పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ, తాత, ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమయ్యాయి ధర్మాలు అని ప్రశ్నించిందట. అందుకు భీష్ముడు, అవును తల్లి, నా దేహం నా ఆధీనంలో లేదు. అది దుర్యోధనుడి సొంతం. నీకు అవమానం జరుగుతుందని తెలిసినా నా దేహం నా మాట వినలేదని అన్నాడు. అంతటి ఘోరమైన పాపం చేశాను కాబట్టి ప్రక్షాళన కోసం ఇన్ని రోజులు అంపశయ్యపై ఉన్నానని చెప్పాడు. కురు వంశాన్ని కాపాడుతానని తన తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడిపోయిన భీష్ముడు పరిస్థితుల ప్రభావంతో విశేష ధర్మాన్ని త్యజించాడు. హే ద్రౌపది, కృష్ణ భక్తిలో ఎలాంటి కల్మషం లేదు, కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోవడానికే అంపశయ్యపై పడి ఉన్నాను. అందుకే ఈనాడు నేను ధర్మాలను బోధించవచ్చని పాండవులకు ఎన్నో సూత్రాలను బోధించాడు. శ్రీకృష్ణుడు భీష్ముడికి నొప్పి నుంచి ఉపశమనం కలిగేలా వరాన్ని ప్రసాదించి ధర్మ సూత్రాలను చెప్పించాడు. నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు, నీవే చెప్పొచ్చు కదా అని భీష్ముడు ప్రశ్నించాడు. నీలాంటి అనుభవజ్ఞుడు చెప్తే వచ్చే స్పష్టత నేను చెప్తే ఉండదని శ్రీకృష్ణుడు బదులిచ్చాడు. నేను చెప్తే అది తత్వం, నీవు చెప్తే అది తత్వదృష్ట్యం. తత్వాన్ని చూసినవాడు దాని గురించి చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల తన సారాన్ని చెప్పగలదా? అందులో పండిన మొక్క చెబుతుంది ఎంత సారమో. అలాగే అనుభవజ్ఞుడు అయిన నీవు ఉపదేశం చేస్తే అది లోకానికి శ్రేయస్సు. భగవంతుడు సముద్రం లాంటివాడు. నీరు ఉంటుంది కానీ పానయోగ్యం కాదు.
అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగ్యం అవుతుంది. అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా తప్తం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితమని జగన్నాటక సూత్రధారి భావించాడు. అలా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి భీష్ముడి ద్వారా ధర్మసారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత ఆయన నేరుగా చెప్పాడు. విష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. కాబట్టి విష్ణు సహస్రనామాల వల్ల సులభంగా మోక్షం కలుగుతుంది. జై గురుదేవ్. థ్యాంక్ యూ.